తెలంగాణలో చూస్తుంటే ఇంత ఘోరాతి ఘోరంగా పరిపాలన మనం ఎన్నడూ లేని విధంగా అసలు ఊహించలేని విధంగా జరుగుతున్నందుకు చాలా బాధగా ఉండి ఈ వీడియో చేస్తున్నాను నేను. కొంచెం అసలు మంచి పద్ధతి ఉన్న ప్రకారంగా చూసుకుంటే ఎన్ని రకాల చేయొచ్చును. తెలంగాణను సస్యశ్యామలంగా ఉన్న తెలంగాణను భ్రష్టు పట్టించవలసిన అవసరం ఏమున్నదో ఈ గవర్నమెంట్కు నాకైతే అర్థం కావట్లేదు. హామీల మీద హామీలు ఇవ్వడం వరకే కానీ దాన్ని నెరవేర్చుకునే అవకాశం ప్రజలకు లేకుండా పోతుంది. ప్రభుత్వము నెరవేర్చే విధానంగా కూడా లేకుండా చేస్తున్నారు. ఇంతమంది నిరుపేదలు అభాగ్యులు మిమ్మల్ని నమ్మి ఓటేస్తే మీకు ఓటేసి గెలిపించినందుకు ప్రజలది తప్ప, గెలిచి ఈ విధంగా చేస్తున్నది మీది తప్ప, ఎవరిది తప్పు? అన్ని రకాల సౌకర్యవంతంగా ఉన్న తెలంగాణను సర్వం ఆగం చేసుకుంటా ఈ విధంగా చేయడం అంటూ ఇంత దుర్మార్గం అయితే ఎక్కడ చూడలేదు. ఈ గవర్నమెంట్కు మరి ఎందుకు ఇలా చేస్తుందనేది అర్థం కావట్లేదు. పెద్ద పెద్ద విల్లాలను విడిచిపెట్టి చిన్న చిన్న పేదలు కట్టుకున్న వాళ్ళు కొనుక్కొని కట్టుకున్న చెరులో అది ఏదో కానీ కొనుక్కొని కట్టుకున్నారు కదా, వాళ్ళు ఆక్రమించుకున్నవి కాదు కదా. ఒకళ్ళ చేత కొనబడి కట్టుకున్న బాపతిని వాటిని కూల్చడం ఎంతవరకు కరెక్టు? వాళ్ళకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా సరాసరిన బుల్డోజర్లను పట్టుకుపోయి కూల్స్తే ఆ నిరుపేదలు వాళ్ళు ఏం కావాలనుకుంటున్నారు? వాళ్ళకు అన్నానికి లేకుండా వాళ్ళ నివాసాన్ని కూల్చడం ఎంతవరకు కరెక్టు? ఒక గవర్నమెంట్ ఎవరైతేంది, వ్యక్తి అయితేంది, ఎవరైతేంది, ఒక నిరుపేదల ఇండ్లను కూల్చినంత ఈజీగా మరి పెద్ద పెద్ద నాయకులే కానీ పెద్ద పెద్ద దొరలకు సంబంధించినవి కానీ ఇంకా ఉన్నారు. బడా నేతలు, బడా వ్యాపారవేత్తల ఇండ్లు కూల్చడానికి మీకెందుకు ఆ ధైర్యం లేదు? వాళ్ళే కూడా కూల్చాలి కదా. నీకు అంత దమ్ము లేకుంటే ఊకో. వీళ్ళు ఎందుకు కూల్చోవాల్సి వస్తానే? అది అట్లా పోను. హామీలని గానం తిడుతున్నారంటే తప్పు మీదా ప్రజలదా? ప్రజలు అన్ని సౌకర్యవంతంగా మీరు చేస్తే వాళ్ళు ఎందుకు తిడుతారు మిమ్మల్ని? ఒకసారి ఆలోచించండి. ఎక్కడికి పోయినా, ఏ పల్లెకు పోయినా, ఏడికి పోయినా నువ్వు అదంటివి ఇదంటివి రుణమాఫీ అంటివి సరిగ్గా చేయకపోతేవి ఇంతమందికి ఎంతోమందికి పింఛన్లు ఇస్తారంటివి. ఇవ్వడమే కాదు, కొత్త వాళ్ళకి ఇస్తామంటివి. ఇప్పుడున్న పెన్షన్ను డబల్ చేసి ఇస్తామంటివి. 2000 ఉన్న దాన్ని 4000 చేస్తారంటివి. 4000 దాన్ని 6000 వికలాంగులు చేసి ఇస్తారంటివి. వాళ్ళు ఎంతోమంది సంతోషపడి మీకు ఓటేస్తే వాళ్ళ ముడ్డి మీద తన్నినట్టు చేతిరి. ఈ విధానం కరెక్టే అంటారా? మిమ్మల్ని అనడంలో ప్రజలది తప్పే అని ఉన్నదా? తప్పు మీదే కదా. వాస్తవంగా చెప్పాలంటే మీది తప్పు. ఓటేసినందుకు వాళ్ళది తప్పు. గెలిచి ఈ విధంగా అన్యాయం చేయడం మీ తప్పంటే తప్పు. నీ గవర్నమెంటు గంగల పోని గోదట్ల పోని కానీ తప్పే. నువ్వు అధ్యక్షుడైనంత మాత్రానికి, రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినంత మాత్రానికి యూట్యూబ్ వాళ్ళు నేను చెప్తాను, అడ్డగోలులా టీఆర్ఎస్కు వ్యతిరేకంగా వీడియోలు చేసి పెడితే కాంగ్రెస్ అనే నిలబడ్డ రేవంత్ రెడ్డి అనే వ్యక్తి గెలిచిండు. అది అందరికీ తెలుసు, రాష్ట్రం అంతా తెలుసు. యూట్యూబ్లో వీడియోలు చేసి కేసీఆర్ మీద, టీఆర్ఎస్ ప్రభుత్వం మీద లేనిపోని అన్ని సృష్టించి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి నానా విధాల సంకనాకి వీడియోలు వేసి పెడితే నువ్వు గెలిచినావు. నువ్వు గెలిచి మళ్ళీ యూట్యూబు వాళ్ళకు మర్యాద ఉన్నదా, వాళ్ళకి ఎట్లా వర్తత చేస్తానని నువ్వే అంటున్నావు. అంటే ఎంత విధానం ఉన్నది నీ దగ్గర చెప్పు. ఇవాళ నువ్వు నిన్నగాక మొన్న చీరలు ఇస్తా అంటాను. 1 కాదు 2 ఇస్తా అంటాను. మహిళలకు 1 కాదు 2 ఇస్తా అంటాను. 2 చీరలు ఎవరికి ఇస్తాను? మహిళా సంఘాలకు ఇస్తా అంటాను. నువ్వు రాష్ట్రం అంతా ఉన్న మహిళలకు ఇస్తారా? ఎవడన్నా ఒక మహిళా సంఘాలకు ఇస్తారా? అంటే మిగతా మహిళలు వాళ్ళు మహిళలు కాదా? వాళ్ళు చీరలు కట్టుకోరా? వాళ్ళకు సంసారాలు లేవా? వాళ్ళు ఆడవాళ్ళే కాదా? ఒక మహిళా మండలి వాళ్ళకి ఇస్తేనే సరిపోతుందా?
మిగతా వారు ఏం కావాలి? వాళ్ళకు పండుగ లేదా? వాళ్ళకి దసరా పండుగ చేసుకోరా? వాళ్ళు బతుకమ్మ పట్టుకొని పోరా? వాళ్ళకు చీరలు కట్టుకుంటే రాదా? లేకపోతే నువ్వు అనుకున్నట్టుగా అది ఇచ్చేదేందో ఒకటి గత ప్రభుత్వం ఇచ్చినట్టు కాకుండా సరే ఒకటి నాణ్యత పరంగా ఇస్తానంటాను, సరే అది అందరికీ ఆమోదయోగ్యంగా అందరికీ ముట్ట చెప్పాలి. కానీ మహిళా మండలంలోకి ఇస్తాను ఎంతవరకు కరెక్ట్ చెప్పు. మిగతా వాళ్ళకి వద్దా? వాళ్ళు కట్టుకోవద్దా చీరలు? వాళ్ళు చీరలు పొందడానికి అనర్హులా మిగతా మహిళలందరూ? ఒక మహిళ నువ్వు చెప్పేది వాళ్ళకి రెండు కాదు 3 నీ దగ్గర ధైర్యం ఉంటే మహిళా మండలకు నేను అద్దనట్లేదు, 2 కాదు 3. కానీ అందరికీ ఇవ్వాలి కదా, అందరు మహిళలకు ఇవ్వాలి కదా. వాళ్ళు ఇదే రాష్ట్రంలో ఉంటారు కదా, ఇక్కడనే బతుకమ్మ ఆడుకుంటారు, ఇక్కడనే బతుకమ్మ పట్టుకొని పోతారు. మరి వాళ్ళకి ఎందుకు? నీ మీద నమ్మకం లేదయ్యా దొర, నువ్వు నమ్మకస్తుని కాదు, నీ మీద నమ్మకం లేదు, నిన్ను నమ్మే పరిస్థితి లేదు. ఇవాళ ఇప్పుడు శాలలో కూడా మన ఏది ఆ రుణ మాఫీ చేస్తానంటావు, అది కూడా ఇట్లా పెట్టడం వరకే ఉన్నది నీది. నేను మాఫీ చేస్తాను అని చెప్పడం వరకే ఉన్నది, అది చేసేది లేదు, నీ వల్ల కాదు. నువ్వు అపనమ్మకం అంటే అపనమ్మకం దొర, నువ్వు అద్దు దొర. నువ్వు ఏమనుకున్నా మంచిదే, కానీ నువ్వు ఇక జీవితంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో కనీసం సర్పంచ్ పదవి కూడా నువ్వు అక్కర రాను అని అర్థమైపోయింది ప్రజలకు, నాకు కాదు ప్రజలకు. సర్పంచ్ పదవి కూడా నీకు అర్హత లేని వ్యక్తి అని అర్థమైంది ప్రజలకు. ఇంతకంటే చెప్పేది ఏం లేదు, ఇంతకంటే దిగజారిన వ్యక్తి లేడు అని ప్రజలు కోడై కూస్తాళ్ళు. ఇంత దిక్కుమాలిన వ్యవహారాలు చేసే వ్యక్తి సీఎంగా ఉండడం తెలంగాణ రాష్ట్రానికి మంచిది కాదు, అమంగళం అంటే అమంగళమే. ఎస్ రైట్, ఇదే రైట్. ప్రజలు అనుకునేది కూడా గదే, నేను చెప్పేది కూడా ప్రజల నుంచి తీసుకొని మీకు చెప్తున్నాను. రైట్.